ఆసియా కప్ సూపర్ 4 దశను భారత్ ఘనంగా ప్రారంభించింది. ఆదివారం దుబాయ్లో అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ తో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. అభిషేక్ శర్మ 74, శుభమన్ గిల్ 47 పరుగులతో విజృంభణ కారణంగా 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 6 వికెట్లు చేతిలో ఉండగానే విజయం సాధించింది. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ కేవలం 18.5 ఓవర్లలోనే ఓడించి భారత్ విజయాన్ని సాధించడమే కాకుండా ఇతర జట్లపై తన నెట్ రన్ రేటును కూడా మెరుగుపరుచుకుంది. ఇక ఈ సూపర్ 4 లో టీమిండియా తన తదుపరి మ్యాచ్ బంగ్లాదేశ్ శ్రీలంకపై ఆడనుంది. రేపు 24వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో గెలిస్తే నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది టీమిండియా. ఒకవేళ ఈ మ్యాచ్ ఫలితంపై తేడా కొట్టినా 26వ తేదీన శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్లోకి అడుగు పెడుతుంది. కాకపోతే బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో తప్పక గెలిస్తే శ్రీలంకతో జరిగే మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా ముందుగానే ఫైనల్లోకి అడుగు పెడుతుంది. దీంతో 24వ తేదీన బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లో టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎటువంటి మార్పులు లేకుండానే, అంటే ఈ సూపర్ 4 లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఏదైతే టీమిండియా ప్లేయింగ్ 11 ఉందో అదే జట్టుతో బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచ్ లోనూ టీమిండియా బరిలోకి దిగనుంది.